మనకి ఎవ్వరి గురించి తెలియదు. ఇది ఒక సాధికారికతతో చెప్తున్నాను నేను, హంబుల్గా. నాకు మా అమ్మ గురించి తెలియదు. మా అమ్మ గురించిన కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. నా పక్కనున్న వ్యక్తి మా బ్రదర్ గురించి నాకు తెలియదు. కానీ అతని కొన్ని అభిరుచులు, అతని కొన్ని అలవాట్లు, అతని ఊత పదాలు, అతనికి నచ్చే సినిమాలు, అతని టీషర్ట్ కొలత, ఇవి తెలుసు నాకు. రియలీ ఐ డోంట్ నో హూ ద హెల్ ఈస్. మనమంతా ఏలియన్సే సరిగ్గా చూస్తే. సో మన పక్కన ఉన్న వ్యక్తి గురించి మనకు తెలియనప్పుడు మనం చరిత్రలో ఎవడెవడు ఏం చేశాడు అన్నది ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ వల్ల సమాజం ఏమైనా ఇంపాక్ట్ అయ్యిందా అన్నది ప్రమాణంగా తీసుకొని చూస్తున్నాం. ఇప్పుడు మొఘల్స్ ఉన్నారనుకో, అసలు ఇస్లాంని వ్యాప్తి చెందడానికి వచ్చారు, హిందూ టెంపుల్స్ని కూలగొట్టారు. మనం చెప్పడం కాదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది ఎవరో రాసిన హిస్టరీ కాదు, ఫర్మాన్స్ ఉన్నాయి. అక్బరే ఇలాహీలో ఉంది, లేకపోతే షాజహాన్ దగ్గర వాళ్ళు రాసినటువంటి ఫర్మాన్స్ ఉన్నాయి, ఈ డేట్స్తో సహా పార్షియల్. ఇది అబద్ధం కాదు. ఇప్పుడు దాన్ని చూసి కొందరు హిస్టారియన్స్ వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఒకరిని గొప్పని చేయాలి కాబట్టి అందంగా రాస్తే మనం అది చదువుతున్నాం. అట్లా కాకుండా ఒరిజినల్ కాంటెక్స్ట్లోకి వెళ్తే ఏదేదో తెలుస్తుంది. అందుకని చరిత్ర మనకి ఒక ప్రమాణం. ఒక్కొక్క రాజు ఒక్కొక్క మైండ్ సెట్. అది కొందరికి రాజ్యకాంక్ష, కొందరికి మతకాంక్ష, కొందరికి విస్తరణవాదం, కొందరికి అహంకారం. నేను ఇప్పుడు చెప్తున్నా, మన కుటుంబ సభ్యులు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు సార్. వీళ్ళిద్దరికి రాజ్యాలు ఉంటే 2 రాజ్యాల మీద యుద్ధం అవుతుంది అక్కడ. రాజ్యాలు లేవు కాబట్టి వాళ్ళు కొట్లాడుకుంటారు. ఒక అత్తకి కోడలికి రాజ్యాలు ఉంటే పోయి రాజ్యంలో సైనికులు గిందుకులు తెచ్చుకొని కోడల మీద యుద్ధానికి వెళ్ళరైంది. కోడలు ఊరుకుంటుంది అప్పుడు. సో రాజ్యాలు లేవు కాబట్టి ఇంటింట్లో కొట్టుకొని వస్తున్నారు. నిజంగా రాజ్యాలు, గుర్రాలు, తుపాకులు, తోపులు ఉంటే ఎప్పుడు చంపేసుకున్నారు. అసలు మనిషికున్న ఈ ఆవేశానికి ఎప్పుడో భూమి వల్లకాడవు. అందుకే తుపాకీ లైసెన్స్ ఇయ్యరు. ఎందుకంటే తీట్లు వేస్తే చెంబిసిరేస్తున్నారు, తీట్లు వేస్తే కాల్ చేస్తే అసలు నియంత్రణే లేదు మనిషి మీద, మనసు మీద. అందుకే ఎవరికైతే మీకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరి చేతిలో గన్ ఉంటుందో వాడు చాలా నియంత్రణ ఉంటాడు. వాడిని వెక్కిరించిన, తిట్టిన వాడు గన్ పేల్చడం. ఎందుకో తెలుసా? ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాడు సౌమ్యుడై ఉండాలి. ఇది లెక్క. వాడు చీడ లేపుకునే మెంటాడు అనుకో, వాడు ఈ అమ్మ ఎస్ఐ తిట్టిండు, ఆ గన్ ఎదురని ఈ అమ్మ అని చెప్పి కాజేసిన అనుకో, అప్పటికి కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. వాళ్ళని చంపేసుకుంటారు, ఎవరిని చంపేస్తారు. ఇప్పుడు అమెరికాలో షూట్అవుట్స్ అవుతాయి. జస్ట్ ఫ్రస్ట్రేషన్, జస్ట్ నీ మాట ఎవడో వినలే, నీ మాట చెల్లుబాటు కాలే, నేను ఎవడో ఇన్సల్ట్ చేశాడు, కథం, లైఫ్ వేస్ట్. అట్లాంటి వాళ్ళని, ఆ కులం వాళ్ళని, ఆ మతం వాళ్ళని లేపద్దు. ఎంత నేరో మైండెడ్నెస్ ప్రపంచం అవుతుందంటే ఈ కలుపు మొక్కల మధ్యన గులాబీ పువ్వు వచ్చిన ధ్వంసం అయిపోతుంది. మళ్ళీ కూడా విన్నానమ్మా, నేను చిన్న కథ విన్నా. ఒకడు తెలుగుదేశం నుంచి వాడి భాష కాని దేశం వెళ్ళాడు డబ్బు సంపాదిద్దాం, వాటి వెళ్ళింది. కానీ తీరా డబ్బుకి ఇబ్బంది సంపాదించాడు. ఇప్పుడు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చే అవకాశం లేదు. అక్కడ తెలుగు మాట్లాడేవాడు ఒక్కడు దొరికితే చాలని నిర్ణయానికి వచ్చాడు. అన్ని సెకండరీ అయిపోయినాయి. ప్యాలెస్ ఉంది, బెంజ్ కార్ ఉంది, అప్సరసలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఏది రుచించట్లేదు. నా తెలుగు మాట్లాడే మాతృభాష ఉన్నాడు ఒక్కడు. అప్పుడు అక్కడ నాకు ఎవరు కనిపించిందా? తెలుగు వస్తుందా మీకు సార్? మీకు తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? ఏదో ఫైనల్గా ఒక 20 ఏళ్ళు అయింది. వాడిద్దరిలో కూడా ఇక జీవితంలో నాతో తెలుగు మాట్లాడేవాడు దొరకడు. అయితే నేను జీవితంలో తెలుగు మాట్లాడలేదు, నేను తెలుగు మర్చిపోతున్నాను. నాకున్న ఒకే ఒక కోరిక తీరదు, ఈ దేశం దాటిపోలేను, ఇంకొకటి ఈ దేశానికి రాడు, నా జీవితం ఇంతే అనుకున్న తర్వాత ఒకరోజు వాడు రోడ్డు మీద పోతున్నట్టు పిచ్చోడే ఎన్నుకోడ పిలిచాడు. సార్ ఎవరు సార్ మీదంటే, తెలుగు మాట్లాడుతున్నా వెటరంట. ఎవరైతే ఏం లేవు సార్, తెలుగు మాట్లాడే ఎక్కడ లేదు, నా జీవితం వేసుకొని పోతాను అంటాడు. నేను మాట్లాడేది తెలుగు సార్ అన్నా వినడం లేదు వాడు. అంటే నీ మైండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రపంచం వేస్ట్ అని ఫిక్స్ అయిన వాడికి అంత వేస్ట్గానే కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అంతా కుట్రలు కుతుంది, వాడు వేరే చూడడు. ఇంకా ఓ కమ్యూనిస్టు బిల్డింగ్ చూస్తే ఇప్పుడు ఆర్టిక్ చూడడు, బూర్జువా సిద్ధాంతం. ఎవడో రక్తం, పేదల రక్తం దాన్ని కట్టిన వాడికి అదే తాట వస్తుంది, దానికి బియాండ్గా ఆలోచించిన వాడు. సో అందుకని మనకున్న ధారణలు అవన్నీ పక్కన పెట్టి ఇంకేదన్నా కొత్త పద్ధతి ఉందా,
ఒక దాన్ని చూడాలి, కొన్నిసార్లు న్యూట్రల్ కూడా చూడగలిగాలి ఒక విషయాన్ని. మనం అట్లా చూడాలి. అందుకని నా కన్క్లూజివ్ అండర్స్టాండింగ్ ఏంటంటే నాకు ఎవరి గురించి తెలియదు. ఎవరైనా చెప్తే తెలుసుకుంటా నేను ఇదని, లేదా వాడు చేసే పనుల వల్ల తెలుసుకుంటా ఇదని. అదర్వైజ్ ఎవరి గురించి ఎవరికి తెలుసు. ప్రతి మనిషిలో పిచ్చిపోతుంది మైండ్, అది ఏదో చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ నా గురించి నాకు తెలుసు. నేను నా గురించి చెప్పవలసి వస్తే నా వల్ల ఎవరికి లాభం లేకపోతే నష్టం లేకుండా చూస్తాను ఫస్ట్ ఒకటి. రెండోది, నేను ఎక్కడెక్కడ ఉంటున్నానో అక్కడ సామరస్యం చెడకుండా చూస్తాను. అంటే నా వల్ల డిస్టర్బెన్స్ అవుతుందంటే నా అవసరమైతే నేను నోరు మూసుకొని పక్కకి వెళ్ళి మూల కూర్చుంటాను. నాకు ఈగో ఏం లేదు. అంటే నేనే నెగ్గాలని నాకు లేదు. సామరస్యం చెడకూడదని మాత్రం చూస్తాను. లేదా ఎవరైనా అడిగితే నా ఒపీనియన్ని బలంగా చెప్తాను, కానీ ఒప్పించే ప్రయత్నం చేయను. ఇది లైఫ్ అని చెప్తాను తప్ప ఇది మీరు ఒప్పుకొని తీరాలి అని అనను నేను. ఎందుకంటే ఎవడో ఒప్పిస్తే నాకు ఇది అర్థం కాలేదు. అలాంటప్పుడు నేను ఎట్లా ఒకరిని ఒప్పిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాజ్ ఎ హ్యూమన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ శ్రీకాంత్, నువ్వు సరైన మార్గం వచ్చినావు. ఏదో తాజాగా కలుపుకుంటే కూడా పోయే మార్గం కూడా ఉంటుంది. తాజా కట్టించుకుంటే ఇది పోతుందా అట్లా కూడా ఉంటుంది కొంతమంది అంటున్నారు. ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, కానీ అవి తిరిగి బానిసగానే మారుస్తాయి. ఓన్లీ అవేర్నెస్, ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు ఇట్లా వచ్చింది, నా బిహేవియరల్ ప్యాటర్న్ ఏమిటని మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. మైండ్కున్న ఒక టెండెన్సీ అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటినీ క్వశ్చన్ చేస్తుంది. అది సెల్ఫ్ను క్వశ్చన్ చేయదు. నాది తప్పు అని చెప్పనియదు, అసలు ఒప్పుకోదు. ఒక చర్య చేస్తున్నప్పుడు దానివల్ల కలిగే లాభాల కంటే ఒక్కసారి మాత్రం దానివల్ల జరిగే నష్టం ఒకటి స్పార్క్ అవుతుంది సార్. అవును. ఇప్పుడు మీరు సందర్భం నుంచి మీ యొక్క యాటిట్యూడ్ నుంచి ఏదైనా జరగవచ్చు, నాకు తెలియదు. అది మీరు స్పెసిఫిక్గా చెప్తే చెప్పొచ్చు. సో మనం కాంటెక్స్ట్ జనరల్గా ఉండకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు నేను అన్న వెరీ స్పెసిఫిక్, నాకు ఎవరి గురించి తెలియదు. అందులో చివరికి మా అమ్మని మా అన్న కూడా పెట్టేసి నేను ఫస్టే. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పుట్టి పెరిగినా నాకు వాళ్ళు ఎవరో తెలియదు. తెలిస్తే గొడవ ఎందుకు అవుతుంది సార్? తెలియదు కాబట్టి గొడవ అవుతుంది. ఒక మనిషికి బండి గురించి తెలుసు, ఒక మనిషికి ఫోన్ గురించి తెలుసు, ఒక మనిషికి ఒక యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు. కానీ వ్యక్తి తెలియదు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి లోపట ఎవ్వరికీ అర్థం కాని మైండ్ అనేది ఒకటి ఉంది. అది ఎదుటి వ్యక్తికి ఫిక్స్ అయితే తెలుస్తుంది, కానీ ఎదుటి వ్యక్తిది ఎప్పుడూ నిరంతరం మారుతుంది అనుకో. ఎదుటి వ్యక్తికి అంకితం అయితే తెలుస్తుంది. ఫిక్స్ ఎదుటి వ్యక్తి ఇప్పుడు నేనున్నా అనుకో, నన్ను మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నా మైండ్ స్థిరపడ్డది, కానీ స్థిరపడిన వ్యక్తిది ఎట్లా తెలుసుకుంటారు మీరు? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తెలుసు, మా బుచ్చారెడ్డి గారిని నేను గుర్తించాను. ఆయన ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే అతని మైండ్ స్థిరపడ్డది కాబట్టి నేను అతన్ని గుర్తించగలను. అతను సందర్భాన్ని బట్టి మారే వ్యక్తి కాదు. అతనికి ఒక జీవితం పట్ల ఒక అవగాహన ఉంది, అవగాహన నుంచి ఆయన పనిచేస్తున్నాడు. కానీ నేను చూసిన సమాజంలో గంటకు మాటలు మారుస్తారు, అప్పుడే ప్రామిస్ చేస్తారు, అప్పుడే బ్రేక్ చేస్తారు, అప్పుడే ప్రేమ అంటారు, అప్పుడే ఇష్టం లేదంటారు, అసలు ఇది లేకపోతే బతకలేదంటారు, అది నాకు అవసరమే లేదంటారు. అంటే ఏది పడితే అది మాట్లాడతారు. అసలు అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా తెలుసుకున్నాం? వాడికే తెలుస్తుంది వాడికి ఏం కావాలి. అయ్యే పని కాదు. అట్లీస్ట్ నా వల్ల అయితే కాదు, నాకు అంత శక్తి లేదు. నేను డిక్లేర్ చేస్తున్నాను జీవితకాలానికి. ఆర్ట్లో ఏ మీనింగ్ ఉండదు మనకి తెలియాలంటే. ఆర్ట్లో ఇప్పుడు ఆకాశం ఏమైనా మీనింగ్ ఉంటుందా? మామూలు మిమ్మల్ని అడుగుతుంది, అది వదిలేద్దాం. ఆకాశం చూసినప్పుడు మీరు ఏమైనా మీనింగ్ కోసం వెతుకుతారా? ఒక ఫ్లవర్ని చూసినప్పుడు మీనింగ్ అంటే దానికి కూడా ఏ మీనింగ్ లేదు. మీనింగ్ ఉందంటే ఆర్ట్ చచ్చిపోతుంది బేసికల్గా. అట్లా. సో అందుకని నేను మీకు చెప్పాలనుకున్నది సలహా కాదు, నా అబ్జర్వేషన్. నేనైతే నా మాట నెగ్గాలనుకోను. మాట కాదు, నేను ఒక వ్యక్తిని మార్చాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేననేది నా స్థితిని మీకు 2 సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు అలా అనిపిస్తుంది, కానీ నేనే రియాక్ట్ అవ్వట్లా. నా ముందు చిన్నపిల్లలు కొడితే నాకు కోపం వస్తుంది, కానీ నాకు చెప్పాలని అనిపిస్తుంది, కానీ నేను రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను, నాకు కూడా కోపం వస్తుంది. కానీ మన అల్టిమేట్ ఉద్దేశం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఇంపల్సివ్గా మీకే కాదు సార్, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో సందర్భంలో బుద్ధుడు కూడా కోపం రావచ్చు. కానీ తన అల్టిమేట్ లక్ష్యం ఏమిటంటే ఎదుటి వ్యక్తి అలా చేయకుండా ఉండేటువంటి ఒక ప్రజ్ఞని, ఒక అవగాహన ఇస్తున్నామా లేదా, అది పాయింట్. నా గురించి నా ఇష్టం ఉంటుంది. కరెక్టే కదా. మరి
మీరు ఎట్లయితే అంటున్నారో నా ఇష్టం అని, నేను నా ఇష్టం అనట్లేదు, మరి? ఆ స్థితి ఎందుకు వస్తుందని అడుగుతాను నేను. అనేది బ్యాక్గ్రౌండ్ ఇంకా మైండ్ పరిపక్వం కాలేదు కాబట్టి, అంటే సంపూర్ణంగా ఒక విషయాన్ని గ్రాస్ప్ చేయనంత వరకు మైండ్ ఎగిసిపడుతూనే ఉంటుంది. దాని స్వభావం అది. మీ మైండ్ నా మైండ్ అన్ని మైండ్లు ఒకటే. దాని మూల దాని ఏమంటే ప్రవర్తన స్థితి అది ఇట్ ఆల్వేస్ పరిచయం అయితే ఉంటుంది, బాయిల్ అయితే ఉంటుంది. నేను ఎంఎస్సి బీఈడి సార్ క్వాలిఫికేషన్. ఓకే, రేపు ఎగ్జామ్ అనేది కూడా ఈ రోజు నైట్ బుక్లు ఇస్తే బ్యాచ్ మా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక 3 బుక్లు కంటిన్యూ చదివానంటే మీ ఒక అడాల్ఫ్ హిట్లర్ బుక్. ఇది మైండ్ క్యాంపా? లేదు సార్, అడాల్ఫ్ హిట్లర్ ఆటోబయోగ్రఫీ ఉంటుంది. అదే మైండ్ క్యాంప్. తెలుగులో చదివారా? స్వర్ణ అనే వాళ్ళు రాశారు. అది మైండ్ క్యాంపే అది. ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ చెప్పిన మాట చూడండి, ఇంత స్ట్రేంజ్ ఉంటుంది. మన కాంటెక్స్ట్ కాదు కానీ, అసలు సత్యం అనేది లేదు భూమి మీద. ఒక 100 సార్లు ఒక అబద్ధాన్ని రిపీట్ చేస్తే అదే సత్యం అవుతుంది అని చెప్పాడు. అట్లా అనుకున్నవాడు కూడా అట్లా అయ్యాడు. అదే మన భారతీయ తత్వదర్శనానికి రండి. సత్యం ఉంది, ఎప్పటికీ మారినది ఉందా? ఉంది. నేను చెప్తాను, ఎప్పటికీ మారినది హ్యూమన్ లైఫ్లో. మైండ్ అనేది సత్యానికి ప్రతీకగానే కాదు, అది సందర్భానికి ప్రతీక. అన్వేషిస్తే కొన్ని తెలుస్తాయి ఖచ్చితంగా, కానీ దానికి ఒక నిశ్చలమైనటువంటి స్థితి కాదు. సో లైఫ్లో రకరకాలుగా అట్లా దొర్లుతూ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ సగం తెలుసుకుంటూ ఇంత దూరం వచ్చాం. 1 సంవత్సరం ఇవ్వండి టు అండర్స్టాండ్ మైండ్. అసలు మీరు ఏం చేయగలరు, మీకు తెలిసినంత, మీరున్న సందర్భం ఏంటి, మీరు పుట్టిన ఎరా ఏంది, మీ హోదా ఏమిటి, మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, మీ మాటకున్న శక్తి ఎంత, ఇట్లాంటి వాటి పట్ల ఒక అవగాహన కలిగిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ తీసుకుందరు. ఒక పెళ్లి చేయాలంటే ఆలోచిస్తాం కదా, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరు కావాలి, ఏ ఫంక్షన్ హాల్లో చేయాలి, ఉత్తగానే చేయం కదా. అలాంటప్పుడు మన సమాజాన్ని మార్చే ఉద్దేశం ఉన్నవాడు ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్ ఆర్ అట్లీస్ట్ 1 year నా దృష్టిలో ఈ షుడ్ బి అలోన్. వాడు తనను తాను అసెస్ చేసుకొని ఇది నా కార్యాచరణ ప్రణాళిక, నాకున్న రిసోర్సెస్ ఇవి, నాకున్న నాలెడ్జ్ బేస్ ఇది, నేను అనుకుంటే ఇవి చేయగలను, ఫిజికల్గా సైకలాజికల్గా చేయగలను, నా మాట శక్తి ఇంతవరకే ఉంది. ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత ఆ సందర్భంలో నుంచి కార్యాచరణ పుడుతుంది. అప్పుడు అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ మనిషికి తొందర, సంవత్సరం వేస్ట్ చేయడం ఎందుకు, జీవితం అంతా వేస్ట్ చేసుకుంటాడు సగం పని చేసి. షార్ట్గా ఆలోచించి అయిపోతుంది, జీవితం మంచిగా ఉంటుంది. కానీ ఆ షార్ట్గా ఆలోచించక జీవితం అంతా బాధపడుతుంటారు. సో ఎవరైతే డిక్లేర్ చేయరో నా పరిధి ఇదని, వాడి వల్ల ప్రమాదం ఉంటుంది సమాజానికి. ఉంటుంది. అంటే వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఇప్పుడు చేయాలంటే నేను చేయని వాడు ఎలాగో ఏం చేయలేడు. కన్ఫ్యూజన్. ఎవరు చేయరు, కానీ ప్రపంచంలో ఎవరెవరి వల్ల అయితే ఉపయోగం కలిగిందో దే ఆర్ ఆల్ డిక్లేర్డ్. అటకి హింస జరిగిందో వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. ఎట్లీస్ట్ స్పష్టత వస్తుంది అక్కడ మనకు. అదర్వైజ్ ఎప్పటికీ తెలియదు అసలు. ఇప్పుడు మీరు ఏం తింటారో నాకు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒకటి 2 చూద్దాం ఫోన్ చేసి నాకు ఒక షర్ట్ కుట్టండి సార్ అంటే సైజ్ గీజ్ అంతా వదిలే, మంచి షర్ట్ కుట్ట కుదరదు. అది చెప్పాలి, మీరు ఎవరో, మీ సైజ్ ఏమిటో, మీ కొలత ఏమిటో చెప్పాలి కదా. అప్పుడు నాకు స్పష్టత వస్తుంది. అట్లీస్ట్ మీరు అబద్ధం చెప్పినా నాకు స్పష్టత వస్తుంది. నేను అట్లీస్ట్ అది షర్ట్ కుట్టిస్తా. మీరు చెప్పిన దాన్ని బట్టి చేసినా అది మీకు సరిపోతుందో నాకు తెలియదు అని చెప్పొచ్చు. అందుకని మనం చాలా విషయాలు సర్దాలన్న ఆలోచన తీసి ఫస్ట్ కొన్నిటి మీద దృష్టి పెట్టి ఒక 3-4 సంవత్సరాలు, మిగతావి నాకు తెలియదు, ఫస్ట్ ఇంతవరకే నేను పని చేస్తాను, ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చే వరకు, నేను ప్రశాంతంగా ఈ విషయాన్ని డీల్ చేసే వరకు నేను వేరే ముట్టుకోను. ఈ చిన్న అవగాహన వల్ల చాలా పనులు భవిష్యత్తులో చక్కదిద్దబడతాయి. నాకు తెలిసి మెయిన్ వాక్కు శుద్ధి జరగాలి. నా లైఫ్లో నేను చూసింది చిన్నప్పటి నుంచి మంచి వాళ్ళు వాళ్ళ వాక్కు బాలేని కారణంగా చాలా కోల్పోయారు. వాడు మంచివాడు కానీ దురుసుగా మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తికి తప్పుడు సంకేతం వస్తుంది, హఠాత్తుగా ఒక బూత్ అంటాడు. వీడు మంచివాడు, నిజంగా చాలా మంచివాడు, వాడు ఒక మంచి దేవుడు వాడు, కానీ వాడి మాట వల్ల ఊళ్ళో చెడ్డ పేరు. వాడు మాట మార్చుకుంటే వాడు మార్చుకోడు. అందుకని మౌనంగా పనిచేస్తే చాలా బాగుంటుంది. లేదా మాటల్లో స్పష్టత, ఆ తర్వాత ఒక హంబుల్నెస్, పదును ఉండొచ్చు మాట,
మనం ఒక విషయాన్ని చెప్పడానికి అరవక్కర్లేదు సార్. స్పష్టమైన వాక్కు చేరుతుంది. అరుపుకు భయపడతారు. ఇప్పుడు ఎవడన్నా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏయ్ అంటే అతని మాటకి లేదు విలువ, అతని హోదాకి వచ్చింది కాబట్టి భయపడుతున్నారు దాన్ని. అది మనం అనుభవం మనకు. అట్లా కాకుండా మీకు నిజంగా విషయం తెలిస్తే మీరు గుసగుసలాడినా వినబడుతుంది. అది ఎదుటి వ్యక్తి యొక్క మనసు ఎరిగి మనం చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు అట్లీస్ట్ మనం సందర్భం వచ్చింది కాబట్టి అట్లీస్ట్ చెప్పుకుంటున్నాం. ఇట్లా ఇంత హెల్దీ యాంబియన్స్లో ఇట్లా ఎవరు మాట్లాడుకుంటారు? అంత గందరగోళము, పార్టీలు, తిట్టుకోవడము, అరుచుకోవడము, కేకలు వేసుకోవడము, నీ తప్పు నా తప్పు అనుకోవడం, అంతలో ఫోన్లు తీసుకోవడం, చూసుకోవడం, ఇక అంతే. ఇప్పుడు ఈ గదిలో ఒక వేలతో మనిషి ఎట్లున్నా అట్లా ఉంటారు కాసేపు ప్రశాంతంగా, అట్లీస్ట్ కాసేపు ఒక ఇంటిగ్రిటీతో ఉంటారు ఇక్కడికి ఎవరు వచ్చినా. దానికి కారణం ఏంది? ఆల్రెడీ మైండ్ ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి నేను చెప్పక్కర్లే ఇలా ఉండండి అలా ఉండండి, నేను ఎవరికి ఏమి చెప్పను. ఇక్కడ అందరూ బాగానే ఉంటారు. దానికి కారణం నేను, నా ఇంటిగ్రిటీ. నేను ఎప్పుడు దుర్భాషలాడను. నేను మహా అంటే టాక్లో కూడా అంటే మనిషి అంత దొంగ నా కొడుకు ఇంకోళ్ళు అని చెప్తా తప్ప ఐ డోంట్ యూజ్ ఫిల్దీ వర్డ్స్. నాకు రాకనే కాదు, నేను బూతుల గురించి పుస్తకమే రాయగలను. ఎందుకంటే అన్ని బూతులు ఇందా నేను చిన్నప్పటి నుంచి. స్కూల్లో ఇస్తారా టైం తప్పకుండా చెప్పడానికి ఏమి లేదు సార్. ఈ విషయం తెలుసుకున్నా, చెప్పినా ఎవరు వినరు, ఎవరు మారరు అని తెలుసుకొని చెప్తాను. ఎందుకంటే మారేవాడు ఎప్పుడన్నా మారచ్చు. తుమ్ములాగా ఉంటుంది మార్పు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మనందరం కలిసి సాయంత్రం 6 గంటలకు తుమ్ముదామంటే ఎవరికి రాదు, కానీ తుమ్ము రాదంటే వస్తుంది ఖచ్చితంగా. ఇట్లా సమాజంలో మార్పు వస్తుందా? ఒక్కసారి రాదు, కానీ మార్పు వస్తుందా? వస్తుంది. ఒక్కడు మారితే అట్లీస్ట్ వాడి చుట్టూ 100 మంది జీవితాల్లో మార్పు వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒక్కడు పరివర్తన చెందితే అట్లీస్ట్ 2-3 జనరేషన్స్ అప్లిఫ్ట్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల్లో మెయిన్ పర్సన్ పతనం అయితే ఒక 3 జనరేషన్లు పతనం అయిపోతాయి ఆర్థిక పరంగా. ఒక్కడు మర్డర్ చేస్తే ఆ మచ్చ 3 జనరేషన్లు ఉంటుంది ఆ కుటుంబాల మీద. ఒక్క అమ్మాయి లేచిపోయి ఏదో తప్పు చేసింది అనుకోండి, ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఒక్క వ్యక్తి సరైన పని చేస్తే చాలు, వాడు మార్చక్కర్లే. నువ్వు ఫస్ట్ స్థిరపడు, నువ్వు ఫస్ట్ సిన్సియర్గా ఉండు, నీ వాక్కు శుద్ధి చేసుకో, నీ కదలికల్లో స్పష్టత రాని. రకరకాల సందర్భాల్లో నీకున్న ఒక స్థిర చిత్తాన్ని ప్రదర్శించి ఎవరు చూడాలనుకోకుండా ఇది ఒక హోప్ ఇస్తుంది మంచి. ఓహో ఇలా జీవించవచ్చు. గొడవ జరిగితే ఒక్క బూతు లేకుండా అతను క్లియర్ చేశాడు, అతను కోపడ్డా అందులో రెస్పెక్ట్ ఉంది అని ఎదుటి వ్యక్తి గుర్తించే అవకాశాన్ని ఇస్తే చేంజ్ స్టార్ట్ అవుతుంది. మెల్లగానే ఉంటుంది చేంజ్. ఏ చేంజ్ టక్కున జరగదు. ఒకవేళ టక్కున మారిందంటే అది నిలబడదు. మీకు తెలుసో తెలియదు, మీరు బాడీ గురించి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి లావు ఉన్నవాడు తొందర తగ్గాడు అనుకో, మళ్ళీ అంతకు 3 రెట్లు లావు అవుతాడు. మెల్లగా తగ్గినవాడు నిలబడతాడు. సో చేంజ్ మానసికంగా టక్కున వస్తుంది, కానీ నిలబడదు. ఇదంతా వేస్ట్ అని చాలామందికి వైరాగ్యం వస్తుంది. ఇంకా జీవితంలో నీతో మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టు, రియలైజేషన్ వచ్చింది, కానీ మళ్ళీ గంట తర్వాత మాట్లాడతారు పోయి. తాత్కాలిక వియోగము, తాత్కాలిక జ్ఞానోదయాలు, తాత్కాలిక వైరాగ్యాలు అనంతంగా వస్తాయి మనిషికి, నిలబడదు. నాకే అభిప్రాయం లేదు. ఉంది, నేను చేసుకున్నా కాబట్టి నాకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత చేసుకున్నా. ఏమీ లేదు. ఇప్పుడు మనిషి ఇంకొక మనిషి ఇద్దరు కలిసి ఉండాలంటే ఒక ఆలోచన విధానాలు సమానంగా ఉండాలి. సో ఆలోచనలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు మనుషుల మధ్యన వ్యత్యాసాలు వస్తాయి. సో మనకు మనిషితో ఇంకొక మనిషి యొక్క అవసరం ఉంది. ఎంత లేదనుకున్నా నువ్వు ఐలాండ్లో బతకలేవు. ఒక స్వామీజీకైనా వెనక మనుషులు ఉండాలి, దేవుడు కూడా మనుషులు ఉన్నారు. సో యూ హ్యావ్ టు బీ విత్ పీపుల్. అలాగని ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బాగుంది, కానీ ఆ కంపానియన్షిప్ ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయలేం. సో నా దృష్టిలో పెళ్ళి అంటే ఏంటంటే జీవితకాలం ఎవరితో ఉంటే నీకు హాయిగా ఉంటుందో అట్లాంటి కంపెనీని వెతుక్కోవడం అంతే. నేను ఈ మ్యారేజ్ అనే దాని నుంచి కుటుంబ బాధ్యతలు పోషించడం, లేకపోతే అత్తమాట కూడా ఇట్లాంటివన్నీ తీసేస్తున్నాను. నేను ఐఎమ్ లిమిటెడ్ టు 2 people. ఈ అబ్బాయి తీసుకుంటే బాగానే ఉంటుంది, ఈ అమ్మాయి తీసుకుంటే బాగానే ఉంటుంది, మీరే కృషి చేస్తున్నారు. అది చేయకూడదు కదా. అదే అన్న అది కుటుంబానికి సంబంధించింది. నేను చెప్పింది నా నిర్వచనం. ఆ స్థితిలో పట్టడానికి కారణం వాళ్ళ మీద ఉన్న ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ లేదా వాళ్ళ మీద ఉన్న ప్రేమనే కదా కారణం. నాకు తెలియదు, వేరే వాళ్ళ గురించి నేనంటే చెప్తా.
ఒక తండ్రికి రెస్పెక్ట్ ఇచ్చి కూతురు తండ్రి తీసుకుని సంబంధం చేసుకుంది సార్. చేసుకుంటుంది, అప్పుడు దాని రిపర్కాషన్స్ అని అనుభవించాలి తను. ఒకటి దాన్ని మీరు సపోర్ట్ చేయరు. నేను అసలు సపోర్ట్ చేయను, కానీ సమాజం ఒప్పుకోదుగా. అందుకని నేను అంటున్నా, సమాజం ఎవరి ఫ్యామిలీ నిర్ణయాలు వాళ్ళవి. మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది, ఒక గౌరవం ఉంది, మా వంశ చరిత్ర, మా వంశం వాళ్ళు వీళ్ళని చేసుకోవాలని మొండి వాదన వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, ఆల్ ద బెస్ట్, ఎంజాయ్. ఆ పెళ్ళికి పిలిస్తే నేను కూడా వస్తా. నా ఉద్దేశం అది కాదు. డౌట్ స్వామి, ఇంతమంది చెప్పారు సరే. ఇప్పుడు బాబు చెప్పినట్ల వచ్చినప్పుడు దాన్ని నిబ్బరించుకునేటప్పుడు దాన్ని చేసుకుంటూ ఎవరైనా దొబ్బాలా, దేవుడి మీద దొబ్బాలన్నా నువ్వు చూసుకోవాలి. అది తప్పు జరుగుతుంటుంది. రియల్గా ఉంటుంది అనుకోండి, చెప్తే వినరు, చెప్పాలని తాతాడు. సరే మీరు చెప్పినట్టు శాంతంగా ఉండాలి అని ఎవరి మీద దొబ్బాలా, దేవుడి మీద దొబ్బాలన్నా చూసుకోవద్దండి అని. అసలు అంటే అదంతా వ్యక్తిగతం సార్, అది ఎవరి మీద దొబ్బకూడదు. వ్యక్తిగతం అనేది అమరంటున్నారు, మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా, ఇప్పుడు ఈ సార్ అన్నారు వీళ్ళ అమ్మాయి నేను చేసుకున్నా, నాకు ఉద్యోగం ఉందని ఇచ్చారు, చేసుకున్నా, ఒక 1 year బాగానే ఉంది, నేను హ్యాపీగా ఉంది. మా ఇద్దరికి ఆలోచన కుదరలా, పోయింది. మంచోడని ఆయన ఒకప్పుడు అనుకున్నాను, ఇప్పుడు నన్ను చెడ్డడు అనుకుంటున్నాను. ఈ అమ్మాయి మంచిదని చేసుకున్న రోజు అనుకుని ఈ అమ్మాయి వల్ల నేను డిస్టర్బ్ అవుతానని ఈ రోజు నేను అనుకుంటున్నాను. ఆ రోజు అభిప్రాయం వేరే, ఈ రోజు అభిప్రాయం వేరే. కానీ జరిగింది ఏంటంటే వీళ్ళ మధ్య ఏర్పడిన బంధం వల్ల వీళ్ళిద్దరు బాగా పడుతున్నారని సమాజం మొత్తం ఉంది. వీళ్ళిద్దరు అట్రాక్షన్ అయిపోతే వాడి కూతురు ఎట్ అయిపోయిందట, అది మంచిది కదట అని అనటం వల్ల అతని ఎఫెక్ట్ అవుతుంది. నేను అందుకే అంటున్నా, ఇంతసేపు చర్చలో వచ్చిన 2-3 విషయాలు మీరు తిరిగి చెప్తున్నారు అంతే. ఇప్పుడు రియల్ నేచర్ రివీల్ అయింది అంతే, వాళ్ళ ఒరిజినల్ నేచరే అది. ఇప్పుడు మేకప్ వేసుకొని వస్తారు కదా, మనం దాన్ని చేసి ప్రేమలో పడకూడదు, మొహం కడుక్కొని రాపు అని చెప్పాలి. పాత మీరు నిద్ర లేచి పాశమోహంతో రా, అది నచ్చితే ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం మేకప్ని లైక్ చేస్తున్నాం కదా. మన నిర్వచనం అందానికి కింద మేకప్ చూసి అమ్మాయి అందంగా ఉంది అంటున్నాం. మనం అందుకే మేకప్ చేసి కూర్చోబెడుతున్నారు, అంటే అబద్ధాన్నే పరిచయం చేస్తున్నారు. నిజమైన తల్లిదండ్రులు ఎట్లుండాలంటే, బాబు నువ్వు నిద్రలేసిరా, పళ్ళు కూడా దోముకోకు, చెడ్డి వేసుకొని రా. మా అమ్మాయి పళ్ళు కూడా దోముకోదు, చింపిరి జుత్తు వస్తుంది. ఎందుకంటే అది తన రియల్ నేచర్. ఎక్కువ సంవత్సరాలు నువ్వు ఆమెను అట్లాగే చూడబోతున్నావు. అది నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పింది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంత బ్రూటల్ రియాలిటీలో ఉంటే అప్పుడు దానికి కూడా సొల్యూషన్ ఉంది. పేరెంట్స్ పెళ్లి చేయగానే పిల్లల్ని వదిలిపెట్టకూడదు. ఫస్ట్ పిల్లల్ని పక్కకి జరిపారనుకో, పేరెంట్స్ దాన్ని తీసుకోవద్దు, పట్టించుకోవద్దు, అది వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీ కదా, పిల్లల జీవితాలు చెడిపోతే పేరెంట్స్ ఎట్లా బాధపడతారు? పేరెంట్స్కి ఒక లైఫ్ ఉందని తెలుసుకొని వాళ్ళు పక్కకు దోసేసారు. అది మనకు సంబంధం లేదు. ఇది ఆన్సర్స్ లేవు వీటికి. సత్యం ఏంటంటే ఆన్సర్ లేదు దానికి. అందుకే అందరు తిరుపతికి వెళ్ళరండి అంతే, దేవుడికి చెప్పుకోండి. ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు మా ఇంటి కుటుంబ వ్యవస్థలో నేను చేసిన ప్రయోగాలు ఎంతమంది చెప్పినా నేను పెళ్లి చేసుకోవాలి, అదేంటో నాకు తెలిసే వరకు చేసుకోనన్నా. ఇప్పుడు నేను ఎవరినైతే చేసుకుంటున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పింది ఏంటి, నాకు మీ ఆస్తి వద్దు, బంగారం వద్దు, మీరు ఇచ్చే గౌరవం కూడా వద్దు. అంటే సమాజంలో వేటి వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుందో అవి దూరం చేసిన ఫస్ట్. రెండోది, మీ అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకోక్కర్లే, వ్యవహారికంగా మారుతుంది, బట్ మీరు మీ అమ్మాయి ఆల్వేస్. రెండోది, కుటుంబ పరంగా మా ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తే ఆ అమ్మాయి నాకు చెప్తుంది, నేను వెళ్ళి మా ఇంటి వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు డీల్ చేసుకోరు డైరెక్ట్గా. అట్టగా నాకు మీతో ఏదైనా ఇష్యూ వస్తే నేను మీ అమ్మాయికి చెప్తాను, మీ అమ్మాయి నా తరఫున మాట్లాడుతుంది అంతే, నేను మీతో గొడవ చేసుకోను. ఇవన్నీ నేను చెప్పున్నాను, ఇవన్నీ నాకు అవగాహన వచ్చిన తర్వాత. దీనివల్ల నాకు ఏ ఇష్యూ లేదు. రెండోది, పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు సేవ చేయాలని అనుకోవట్లేదు. నా దగ్గరకు వచ్చింది తను ఎదగడానికి, లైఫ్లో నాకు బానిస అవ్వడానికి కాదు. అందుకని తను ఏదైనా వ్యక్తిగతంగా ఉద్యమం చేయాలనుకున్నా, దేశ సేవ చేయాలనుకున్నా, గో సేవ చేయాలనుకున్నా, షీ విల్ గో ఆఫ్టర్ ఇట్. నేను పుస్తకాలు రాసుకుంటే నేను వెళ్తాను ఇట్లా. మరి వంట ఎవరు చేయాలి? ఎవరి సమయం ఉంటే వాళ్ళు చేయాలి, ఆడమొగ సమానం. ఇప్పుడు ఈ అవగాహన ఎవ్వడు అంగీకరించడు. నేను చేసిన కాబట్టి అసలు నా కాన్ఫ్లిక్ట్ లేదు ఇంట్లో. తర్వాత మా అమ్మకి చెప్పిన, షీ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్. కోడలుగా ట్రీట్ చేయకు, పెత్తనం పనికిరాదు. అటైతే నువ్వు పెట్టబడేసుకుని దొబ్బే ఇంటికి వెళ్ళి ఫ్రెండ్గా ఉండు. ఒక కంపార్ట్మెంట్లో ఒక ప్రయాణికుడితో ఎట్లుంటావో కుటుంబ సభ్యులు ఒకరితో అంత గౌరవంగా ట్రీట్ చేయాలి. ఇంట్లో ఉన్నారు కదా అని తిట్టడము, దాడి చేయడం కరెక్ట్ కాదు. అడిగి చేయించుకో, గౌరవంగా మాట్లాడు. ఇది ఇంపార్టెంట్. చెడిపోవడానికి కారణం డబ్బు గిబ్బు కాదు, ప్రవర్తనని, సూటిపోటి మాటలు, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు అంగీకరించకపోవడము, ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళ సమక్షంలో మాట్లాడడము, ఇవి చెడగొడుతున్నాయి కుటుంబాన్ని. నేను చెప్పిన కదా, మాట చెడగొట్టినంత ఏది చెడగొట్టలేదు.
అందుకని మాటను సంస్కరించిన నేను అంతే. ఇప్పుడు మా ఇంట్లో మేము ఎవరో మాట్లాడుకో, అవసరమైతే మాట్లాడు, అతి క్లుప్తంగా విషయంగా చెప్పు, అంతేగాని ఆ ఊరికే కూర్చొని సుత్తేసుకో. అతను ఒక పాయింట్ నాకు టాలీ చేయలేదు, చెప్పారు ఓకే, కానీ మా బాబాయ్ ఏం మాట వెళ్ళలేదు అనుకో, ఏం చెప్పలేనప్పుడు సరే దేవుడాన్ని చూసుకో అంటామా? అసలు మీ మాట ఎందుకు వినాలి? మనం చెప్తున్నది అది, చెప్పడం వరకే మీ ధర్మం, వినకపోతే అతని కర్మం, మనకేం సంబంధం. దేవుని చిరవడికి అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి వినడం నిర్ణయించుకుని చెప్పకూడదు అంటుంది. ఇంకోటి, మీరు ఒక పేపర్ మీద రాసి లిఫాఫాలు అరబెట్టియండి, అసలు ఎందుకు చెప్పాలంట నేను? ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డరే, మీరు ఉద్యోగం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పారా, మీకు లెటర్ పంపించారా? లెటర్ ఇవ్వండి. ఇప్పుడు నాకు ఈ చిన్న విషయంలో నీ వల్ల ఇబ్బంది అనిపిస్తున్నది, ఇది కొంచెం మార్చుకో. నువ్వు మార్చుకోకపోయినా మన కుటుంబ సభ్యులు లైఫ్ అంతా కలిసి ఉండేవాళ్ళు. ఐ రెస్పెక్ట్ యూ. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషం. ఒకవేళ నువ్వు అది కొనసాగిస్తే నేను వేరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేను అంటున్నది నీ ప్రయత్నము సక్రమంగా చేయి, ఎవ్వడు మారకపోని. ఒకవేళ అది నీ క్షేత్రం కాదని తెలిస్తే నీ బాడీని ఎవడు కట్టేయాలి, పక్కకు జరుగు. నేను అంటున్న రాంగ్ పర్సన్స్తో ఉండి లైఫ్ అంతా ఈ ప్రయోగాలు చేసుకుంటున్నా నేనేం చెప్తలేను. గివ్ ఇట్ ఏ ట్రై, 2 సార్లు. ఎవ్వరు మీరు పుట్టుకున్న పోయినా పిల్లలు బతుకుతారు. అందుకని పెద్దల నుంచి ఒక ఒప్పందం చేసుకోండి, లేదా పిల్లల కోసం ఏదైనా కలిసి ఉండండి, ఏదో స్టాండ్ తీసుకోండి. నేను అంటున్నది ఎక్కువ మాట్లాడుకోకండి. ఇది అత్యంత ముఖ్యమైన, నేను గమనించింది, నేను పాటిస్తున్నా. నేను అస్సలు ఎక్కువ మాట్లాడను, నేను ఎవరితో జోక్స్ చేయను. ఏదైనా సలహా ఇస్తే పక్కకు పిలిచి ఏకాంతంగా సలహా ఇస్తాను, అందరి ముందు చెప్పను. ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పను. నా కుటుంబ సభ్యుల గురించి కానీ మిత్రుల గురించి కానీ వేరే వాళ్ళ ముందు ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడను. రకరకాలుగా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. నా గురించి వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఇది నా ప్రవర్తనకు సంబంధించింది. ఇప్పుడు పక్కన పిచ్చి పువ్వు ఉందో గులాబీ పువ్వు ఉంది, గులాబీ పువ్వు ఎందుకు కరప్ట్ కావాలి దాన్ని చూసి? వాళ్ళు అలా చేశారని మనం ఎందుకు చేయాలి? మనం మంచిగా ఉందాం. అట్లీస్ట్ నీ సైకిక్ని క్లీన్ పెట్టుకో. నీ మాట వినొచ్చు, వినకపోవచ్చు, నేను ఇన్సల్ట్ చేయొచ్చు, నువ్వు ఇన్సల్ట్ చేయకూడదు. ఇది నీ స్వభావం, నేను చేయను ఇన్సల్ట్. చాలాసార్లు జరుగుతుంది. ఎవరన్నా నన్ను దుర్భాషలు ఆడితే అది మీకు అలవాటు అయితే మీరు కంటిన్యూ చేయండి. నేనైతే రెస్పెక్ట్ఫుల్గానే నా ఆర్గ్యుమెంట్ పెడతా. మీరు మారుతారా, నేను మారుతాను కదా, ఇది నా స్వభావం. మీరు తిట్టారని నేను తిట్టాను. వృత్తి అంటేనే దానికి పరిధి ఉంది సార్. కోపం ఎందుకు వస్తుంది? మీరు రాసుకున్న దాంట్లో కోపం ఉందని ఉందా ఏంది? మీరు ఐసోలేటెడ్గా మీరు లేరు సార్, మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు. అదే సార్, ఆ వ్యవస్థలో భాగంగానే నన్ను పలానా దగ్గర ఇక్కడ క్రౌడ్ బయటకు రాకుండా చూడండి, లేకపోతే అది చేయండి, వదిలేసి కిరాణా షాప్ పెట్టుకోండి. ఎందుకు పోరాడుతున్నారు దాంట్లో ఫిట్ కానప్పుడు ఎందుకు? ఇప్పుడు ప్యాంట్ ఫిట్ అయింది, టీషర్ట్ పక్కన నూకండి. ఎందుకు? ఫిట్ అయ్యే వాళ్ళు చేసుకుంటారు కదా మీ ప్లేస్లో, చేయడం ఎందుకు అనవసరం? ఇంకోటి ఎవరికి లేని కాన్ఫ్లిక్ట్ మీకే ఎందుకు వస్తుంది? మీ యాటిట్యూడ్ ప్రాబ్లం. అంటే అది వృత్తి ధర్మంలో అది భాగమని యాక్సెప్ట్ చేయండి, పోయి మెడిటేషన్ చేసుకోండి. మీకు వ్యక్తిగతంగా రైవలరీ ఉండదు సార్. మీరున్న సందర్భాల్లో కొంచెం అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్, లేకపోతే బ్యాడ్ పీపుల్, రోగ్స్ లైఫ్లోకి వస్తారు కాబట్టి ఎంత అనుకున్నా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీరు దాన్ని తాత్కాలికంగా డీల్ చేసి 2 నిమిషాల్లో ఫ్రీ అయిపోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ దాన్ని క్యారీ చేయొద్దు, చర్చించకూడదు. వృత్తిగా చూస్తే అయిపోతుంది. ఎవడో ఒక దొంగనా కొడుకు వచ్చాడు, వాడి గురించి మాట్లాడుకోవద్దు. వాడికి సలహా ఇచ్చారు, దొడకెట్టు కొట్టారు, వాడిని తీసి బొక్కలు వేశారు, ఏదో చేశారు. అది అయిపోయిన క్షణం మీరు మళ్ళీ ఎంటీ మైండ్ అయిపోతే బాగుంటుంది. యాక్చువల్గా అట్లా అయిపోతున్నా సార్. నేను దాన్ని అనట్లేదు అసలు. నాకు వచ్చిన ఏంటంటే ఆ టైంలో ఆ క్షణంలో నాకు ఎందుకు ఆ కోపం వస్తుంది అన్నదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది ఎట్లా చెప్తాం సార్? దానికి రాంగ్ వెళ్తుంది. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ నేను అంటున్నా. సరే, అది వదిలేద్దాం, అదంతా ఊరికే గాలికి వదిలేద్దాం, మనకు సంబంధం లేనిది. మీకు అవసరం లేదు, అది మాటలు వెళ్ళిపోయినాయి. నేను అంటున్నది, ఒక సందర్భం వచ్చినప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుందని మీరు అడుగుతున్నారు. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది ఏదో నాకు తెలియదు. బీ స్పెసిఫిక్. చెప్తున్నాను, పిల్లల విషయం చెప్పారు, దాని పట్ల మీకు ధారణ ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డదో చెక్ చేయండి. మళ్ళీ ఈ అబ్బాయి ఇంతకంటే తక్కువ వాళ్ళ మీద చేస్తుంటేనే వీళ్ళు అనాగరికంగా చేస్తున్నారన్న విషయంలోనే నాకు కోపం వస్తుంది. ఇంకా మామూలుగా పెద్దోళ్ళు వాడి తప్పు చేసుకుంటే. చిన్నగా ఉన్నప్పుడు ఎవరన్నా అట్లా మిమ్మల్ని దాడి చేశారా? ఇక్కడ ఏదో ఒక డీప్ రూటెడ్ థాట్ ఆ టైంలో సర్ఫేస్ అవుతుంది. మా అమ్మ నాన్న ఇంటర్ క్లాస్ లో ఉన్నారు సార్. నాకు 5 years అప్పుడు మా నాన్న చంపబడ్డాడు.
తర్వాత మా మదర్ దగ్గర నేను ఓన్లీ ఒకటే కొడుకుని మా దగ్గర పెరిగా. ఆమె నన్ను పనులు చేయించుకుంటే ఎంఎస్సీ ఎంఈడి వరకు చదివించింది. తర్వాత 4 ఉద్యోగాలు చేస్తే 4 ఉద్యోగాలు ఎగ్జామ్ చేస్తే 5 ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాను. నేనంటున్నా ఆ ఒక్క సందర్భమే ఎందుకు నాకు రేజ్ అదొకటే కంట్రోల్ చేయాలని చాలా వాటికి దూరంగా ఉండండి. నవసిద్ధంలో కనబడుతుంది. కనబడ్డప్పుడు దానికి ఆల్రెడీ దానికి దేర్ మస్ట్ బి సెకండ్ వే అంటూ సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది అంటున్నా. నేను ఒకటి ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. అదే బెస్ట్ వే అనుకుంటే కంటిన్యూ చేయండి. బికాజ్ మీ ఇంపల్స్ బిహేవియర్ మీ చేతులు ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎట్లా చెప్తాడు. ఇప్పుడు లడ్డు చూడగానే నాకు తినాలి ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు ఎట్లా చెప్తారు. దానికి తినకూడదని తెలుసుకుంటే పడిపోతుంది. అది దానికి వేరే ఆప్షన్ లేదు. అది అనవసరమని మీరు గుర్తిస్తే పడిపోతుంది. అట్లీస్ట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. అది ఇంపార్టెంట్ అని మీరు అనుకున్నప్పుడు కొనసాగించవలసింది. దాని రిపర్కషన్స్ మీరు ఫేస్ చేయవలసింది. కొన్ని విషయాలు పూర్తి మీ పరిధిలో ఉంటాయి. అవి ఒకటి ఇప్పుడు ఉదాహరణగా తప్పని చెప్పినా రైట్ అని చెప్పినా మీది మైండ్ ఎందుకు వింటుంది. మీరు అలా చేయడానికి ఒక జస్టిఫికేషన్ ఎక్కడో ఉంది మీకు అంతర్గతంగా. అది మీరు క్లియర్ చేసుకోవాల్సింది. కానీ ఒక బర్డ్స్ ఐ వ్యూలో మాట్లాడితే మీ వృత్తి ధర్మంలో అది భాగమైతే అది చేయండి. అట్లీస్ట్ యాక్ట్ చేయండి. నా కోపం వచ్చినట్టు అది మీరు పర్సనల్గా తీసుకోవడానికి లేదనేది నా సజెషన్. అలాంటప్పుడు కోపపడండి, ఏముంది. సాయి కుమార్ పర్సనల్గా ఏది లేనప్పుడు ఈ చర్చ లేదు అసలు. నాకు కోపం ఎందుకు వస్తుందని మొత్తం మొదలుపెట్టి 20 గంటలు ఆలోచించాక నాకు వచ్చిన ఒక్కటి సందర్భంలో అక్కడ వస్తుంది. అదే దాన్ని ఇంకొక విధంగా డీల్ చేసి ట్రై చేయండి అంటున్నా. అంటే దేర్ మస్ట్ బి ఏ వే. ఇప్పుడు చెట్టును తల కొట్టుకొని ఇట్లా ఊపి ఇరగొట్టేటోడు ఒక ఆదిమానవుడు. ఇంకొక పద్ధతి కూడా ఉంటుందని తెలుసుకుంటే గొడ్డలు పుట్టింది. ఇంకో పద్ధతి ఉంటుందని తెలిస్తే రంపం వచ్చింది. ఇంకో పద్ధతి ఉందంటే మిషన్ వచ్చింది. అంతేగాని అదే ఫైనల్ అనుకుంటే దెర్ ఇస్ నో వే. దానికి 100 మార్గాలు ఉంది. మీరు కోపడడం వల్ల మీరు చెడిపోతారు కదా, మీరు బర్న్ అయిపోతారు. మీ ఉద్దేశము ఫస్ట్ నుంచి అడిగింది మళ్ళీ అడుగుతున్నా. ఎదురు విషయాన్ని మార్చడమా మీరు కోపం ప్రదర్శించడం అనేది మీరు ఇంతో డిక్లేర్ చేయలేదు. నేను చెప్పేది వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్. ఇప్పుడు మీరు కోపడ్డానికి కారణం వాట్ ఎవర్ ఇట్ మే బి. కోపం వస్తుంది. దాని కోర్లో ఎదుటి వ్యక్తి మారితే బాగుండని మీకు ఉద్దేశం ఏమైనా ఉందా? అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయండి తప్ప మీ కోపానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఎక్కడ పోయినా మళ్ళీ అక్కడికే వస్తుంది. అక్కడికే వస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ పర్సనల్ థింగ్. అది ఇవన్నీ ఇంపల్సెస్ చాలా మందికి ఉంటాయి. గొప్ప వాళ్ళకు కూడా ఒక రంగు చూసినప్పుడు హఠాత్తుగా కోపం రావడం, లేకపోతే ఒక తరహా వ్యక్తిని చూసినప్పుడు బాబు చాలా స్పీడ్గా నేనే అని కాదు, నీ మీద ఎవరో చూసుకుంటారు. వ్యవస్థ. యు ఆర్ నాట్ ఎ సపరేట్ ఎంటిటీ. మీరు వ్యవస్థలో భాగం పవర్ ఉంటే చేయని ఇష్టం. ఇది బాసు కాదు, నీ మీద అది తెలియాలి కదా మైండ్కి. అదే కాదు, అందుకే నీ డిపార్ట్మెంట్ కావచ్చు. చిన్న జోక్ ఉద్యోగం చెప్పగానే ఆయన చెప్పేది డిపార్ట్మెంట్ పరంగా కాదు. అలా ఆ ఒక్క సందర్భం చూసినప్పుడు తనలో కోపం వస్తుంది అని చెప్తున్నాడు మాటికి. అట్లా ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు. నేను మా ఇంటిగా ఉన్నా, పొద్దున మాట్లాడుతున్నా, ఒక ఆమె ఎందుకో కొడుతుంది. ఆ పిల్లోడికి ఏం తెలియదు కదా ఎందుకు కొడుతుంది అనేది. ఆ సందర్భంలో మాత్రమే ఒకటే సార్ మొత్తం పెద్ద నిశ్శబ్దంగా తల్లి నుంచి ఆ పిల్లవాడిని వేరు చేయండి. మీరు కోపడాల్సిన అవసరం లేదండి. అంతే. మీరు కోపడే వాడిని పక్కకి జరపండి. పళ్ళు తోముకుంటూ పక్కకి జరిపి అతను కొట్ట కూడా చూడండి. అది అట్లీస్ట్ యూ కెన్ డూ దట్. అది వాళ్ళు చూసుకుంటారు. లేదా మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఇలా చేస్తాను, ఇది హెల్దీ వే, సమాజంలో ఎవడు ప్రశ్నించని విధంగా ఒక మార్పు కోసం ఇలా చేయొచ్చు అని నిర్ణయానికి వస్తే లైఫ్ అంతా అలా చేద్దురు. అంతేగాని ఏదో నిర్ణయం అయితే జరగాలి. కానీ ఎందుకు కోపం వస్తుందంటే దానికి బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎట్లా చెప్తాను, ఒక డీప్ రూటెడ్ థాట్ ఉంటుంది. అది సర్ఫేస్ కాదు, ఎప్పుడో ఉంటుంది, చిన్నప్పుడు పడ్డది. లేకపోతే కొన్ని విషయాల పట్ల మనకున్న ప్రత్యేక ధారణలు కారణమై ఉండొచ్చు. లేదా ఒక సడన్ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తెలియక కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది రివీల్ అవుతుంది. తెలియదు మనకు. ఇప్పుడు ఎందుకు చర్చ అవసరం అంటే అసలు ఆ డీప్ రూట్లో ఏముందనేది మాట్లాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు కోపం ఉంటుందంటే కోపం ఉండదు. కోపం వచ్చినాక ఏం చేస్తారు? వాట్ నెక్స్ట్? ఇప్పుడు నేనే ఒక పిల్లని కొడుతున్నా, మీకు కోపం వచ్చింది, పళ్ళు తోముకుంటున్నారు. మీరు నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటి? పోయి స్నానం చేసి వెళ్ళిపోతారా? ఊర్లో అందరూ ఇంతే అనుకుంటారా? లేకపోతే వచ్చి నాకేమైనా చెప్తారా?
వింటే చెప్తా, అంతకంటే ఇంకేం లేదు. అంటే సందర్భాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుంటున్నారు. అంతటి దాన్ని కోపడ్డం ఎందుకు? నేను కోపడట్లేదు సార్, నాకు వస్తుంది అంటారు అంతే. అట్లా ఉండదు సార్. అంటే ఏదో ఒక డీప్ రూటెడ్ థాట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో ఒక ఎదురుగా ఒక చిన్న అన్యాయం జరుగుతుంది అనుకోండి, మనకి దాన్ని ఆపాలి. ఆ నిర్వచనం అదే అంటుందా, మీరు దాన్ని ప్రత్యేక దృష్టితో చూడటం వల్ల అట్లా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు ఎవరెవరికి ఏమనిపిస్తుందో అదే అనుకుంటారు అట్లా. అసలు అందుకని రకరకాల మైండ్ రకరకాలుగా. ఒకరికి బట్టలు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అసలు బట్టలు దేనికో వాళ్ళు గుర్తించలే, అందుకని ఇష్టం ఏర్పడ్డది. అట్లా సమాజాన్ని మార్చే ఉద్దేశం ఉన్నవాడు దాన్ని నిర్వచించాలి. అదొక సపరేట్ బాగుంది టాపిక్. ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనేది యూనివర్సల్గా ఉన్న సబ్జెక్టే. పేరెంట్స్ కూడా అవగాహన ఉండదు, గుమ్మ గుద్దేస్తారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని దూరం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అది ఒకప్పుడే చేసిన వాళ్ళే, వాళ్ళకి తెలుసు. ఆ ఏజ్ దాటిన తర్వాత సలహాలు ఇస్తారు అంతే. ఇప్పుడు పక్క వాళ్ళని గొడవ పదని చెప్పిన వాడు వీళ్ళు ఎప్పుడైనా గొడవ పడకుండా ఉంటారా? వీళ్ళకి బోళ్ళది బొక్కలు ఉన్నాయి. మన సలహా బయటని చూసినప్పుడు బాగుంటుంది. అసలు ఆ కోపం ఎందుకు వస్తుందని మీరు అన్వేషించాల్సిందే. నాకు తెలిసి దేర్ మస్ట్ బి ఒక ధారణ ఏదో ఏర్పడి ఉంటుంది ప్రాబబ్లీ. అదేమిటో మీరు ఎప్పుడు అన్వేషించని కారణంగా అది అట్లే సస్టైన్ అవుతుంది. నేను అంటున్నది దాని తర్వాత ఏం చేస్తారంటే సందర్భాన్ని తీసుకొస్తున్నారు. సందర్భాన్ని కాకుండా అసలు ఒకవేళ అవకాశం ఉంటే ఏం చేస్తారు? అసలు పిల్లలకి ఏం తెలియదు కదా, వాళ్ళకి నేర్పాల్సిన మనమే కొట్టడం కరెక్ట్ అంతే. అది అన్ని సందర్భాల్లో చేయండి, ఎవరు తప్పు కనుకోడుగా. ఏ సందర్భమైనా ఎవరైనా ఆ మాటకైతే తప్పు కనుకోరు. వీడు కొడితే కానీ తిప్పుతారు, కొడితే కానీ వీడు వినడు. అదే కదా, మీకు ఎట్లా స్పష్టత ఉందో వాళ్ళకు ఇంకోటి అది వాళ్ళ ప్రొడక్ట్ అనుకుంటున్నారు. పిల్లల్ని వాళ్ళ ప్రొడక్ట్ అనుకుంటున్నారు. తల్లిదండ్రుల ఎత్తు అయ్యే వరకు పిల్లలకు చాలా కష్టం ఉంటుంది. పేరెంట్స్ కంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు డిస్కషన్ వస్తుంది. ఎందుకంటే వాడు తన బల్ల వాదాన్ని వినిపిస్తాడు కదా, మమ్మీ దగ్గర రావద్దు బాగుండదు అంటాడు వాడు. చిన్నపిల్లలు కాబట్టి పెద్దగా ఉన్న దాన్ని ఇప్పుడు పిల్లి ఎట్లయితే ఎలక మీద దాడి చేస్తుంది, చిన్నగా ఉన్నది ఎలక కనుక ఏనుగంత ఉందనుకో పిల్లి పారిపోతుంది. ఇదంతా మీరు పిల్లలు అని చూస్తున్నారు, అక్కడ మైండ్స్ ఉన్నాయి అంతే. అదే ఇల్లిటరేట్ మైండ్స్, లేకపోతే విషయం అర్థం చేసుకునే వాళ్ళు రకరకాల కష్టాలు కన్నీళ్ళుండి ఎవడి మీద తీర్చుకోలేదు తెలియక పిల్లల్ని కొట్టేవాళ్ళు. నేను గమనించింది అయితే ఫ్రస్ట్రేషన్ ఎవడి మీద తీర్చుకోవాలో తెలియక పిల్లల మీద తీసుకుంటారు. ఇది నా అబ్జర్వేషన్. ఎక్కువ మంది ఎవరంటే నువ్వు ఎవ్వడు నీ మాట వినడు, అందుకని పిల్లలు చెప్తారు. ఎక్కువ సలహాలు ఇస్తారు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. రెండోది కొట్టడానికి కారణం ఫ్రస్ట్రేషన్. పక్కింట్లో కొడుతూ ఊకుంటాడా, భర్తను కొట్టాలనిపిస్తూ ఊకుంటాడా, అందుకని ఏం చేయాలి అంతా తీసుకొచ్చి వీడి మీద నొక్కుతారు. డైరెక్ట్ నొక్కకూడదు కాబట్టి చదువు నేపము, అన్నం మెతుకులు కింద వేసినావు, సింకు పని చేయలే అంటే ఏదో రీజన్ కావాలి. ఎందుకంటే మళ్ళీ ఈమెకు ఒక మైండ్ ఉంది కదా, అందుకని ఇది ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఎవరైనా బయట వాళ్ళు చూసినా కారణం చెప్పినందుకు ఉంటుంది. అట్లా రియల్గా నా అబ్జర్వేషన్ అయితే నేను తిట్లు తిన్నది, నేను తిట్టించుకున్నది, కొట్టించుకున్నది, నేను దెబ్బలు తింటూ నేను చూసింది ఈమె బేసికల్గా ఈమె ఫ్రస్ట్రేషన్ నా మీద తీర్చుకుంటుందని నేను తెలుసుకునేప్పుడు. అందుకే నాకు కోపం లేదు వాళ్ళ మీద. అప్పుడు సంతోషపడలే, ఈ వాజ్పేయి సంతోషపడతాను, కానీ ఐ అండర్స్టూడ్ దట్. అదొక్కటైతే నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరన్నా నా సమక్షంలో ఉంటే నేను సలహా ఇయ్యాను, కానీ మీ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద అని అడుగుతాను. నేను నాకు చాలామంది సూటిగా ఆన్సర్ ఇచ్చారు మా ఆయన మీద అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి వీడిని కొట్టకుండా అక్కడి దిక్కు ఏమన్నా క్లియర్ చేసుకుని ట్రై చేస్తే వీడు బాగుంటాడు, నువ్వు బాగుంటాడు, వాడు బాగుంటాడు కదా, ఆలోచిద్దామంటే చెప్పి మాట్లాడుకుందాం కాసేపు అని చెప్పి కొంత క్లియర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఇష్టం ఉండదు మనిషికి. ఒక సినిమాకు చూడడానికి చూపించే ఆసక్తి జీవితం అర్థం చేసుకోవడానికి ఇవ్వట్లే టైం. ఇప్పుడు సినిమాకి తయారైపోతారు కదా, ఇట్లా తయారై కూర్చొని అసలు మాట్లాడుకోరు. అంటే దే డోంట్ నో వాట్ ఈజ్ లైఫ్. ఎంతసేపు ఎక్స్టర్నల్గా వేరే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లుంటాం, వేరే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా కనబడాలి, ఇదే ఉన్నది కథ. అసలు ఇక్కడ ఎవరు లేరు, మనసులు ఉన్నాయి, వాళ్ళ మనసులు ఉన్నాయి, వాటిలో ఒక అపరిపక్వత ఉంది, ఒకరి పట్ల ఒకరికి దురభిప్రాయాలు ఉన్నాయి, దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇవి కొంచెం క్లియర్ చేసుకుందాం కదా అని అనుకోరు. అందుకే నా లైఫ్లో నేను రాయాలనుకున్న పుస్తకాల్లో ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ కూడా ఒకటి. దీన్ని ఖచ్చితంగా రాస్తా. సాధికారిత సేల్ గురించి కాదు, అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా, నేను ఇప్పుడు ఒక సంసారిగా నేను అర్థం చేసుకునేది ఏంటంటే అసలు
భార్యాభర్త అన్నది ఆ ఇద్దరు ఎదురెదురుగున్నప్పుడే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడామగ కూడా లేరు, మనుషులు ఉన్నారంతే. మగవాడు ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు ఆడవాళ్ళు అవుతావు అంతే. ఎవరు లేకపోతే నువ్వు ఆడగాదు మగ కాదు, మనిషిగా ఉంటావు. తింటున్నప్పుడు మనిషిగా తింటావు. సో భర్త సమక్షంలో భార్య ఉండు, ఒక 5 అడుగులు దూరం జరిగితే మనిషిగా మారు. మళ్ళీ పిల్లల సమక్షంలో తల్లిగా ఉండు. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ మనిషి పోయి నీ పని నువ్వు చేసుకో. మన జీవితం ఒకరికి ధారపోయిన అవసరం లేదు. మనం ఇవ్వాల్సింది అవగాహన ఇస్తూ మన లైఫ్ని మనం పరిపక్వం చేసుకుంటే బాగుంటుంది అంతే తప్ప, లేకపోతే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. నీ కోసం ఎంతో చేశాను, ఇప్పుడు నన్ను ఇట్లా ఎందుకు చేసిన. సన్యాసి అంటే మీరు ఏమీ లేదు సార్. సంసారం అన్నది మన మనసులో ఉన్న ఆలోచనల సముదాయం. అంటే నువ్వు కొన్ని ఆలోచనలకి నీ మనసులో ఒక పెద్ద పీట వేసి పెట్టావు. అంటే అందులో కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. వీటి వల్ల నీ వ్యక్తిగత విషయాల మీద, నీ ఆనందం మీద, నీ ప్రశాంతత మీద, నీ ధ్యానం మీద నువ్వు దృష్టి పెట్టట్లే. అట్లా సంసారంలో పడి కొట్టుకుపోయి జీవితం అట్లా వెళ్ళిపోతుంది. సన్యాసివాడు ఎవడైతే ఈ కుటుంబ విషయాలు ఇట్లాంటి వాటిని నేను ఈ జీవితంలో సెటిల్ చేయలేదు అని తెలుసుకొని వాటికి టాటా బాయ్ బాయ్ చెప్పి వాడు ఇప్పుడు తన పర్సనల్ మీద పనిచేసుకోవడానికి బయలుదేరినవాడు అంతే. కానీ సరిగ్గా చూస్తే సంసారంలోనూ సన్యాసులు ఉన్నారు, సన్యాసులోనూ అంతులేని సంసారం ఉంది. నేను దీనికి మధ్య నాకు కొత్త పదం కనుక్కొని అది నేను జీవిస్తున్నాను. నేను సంసారిని కాదు, నేను సన్యాసిని కాదు, నేను సామరస్యాన్ని. ఈ క్షణం సన్యాసిగా మాట్లాడుతున్నాను. ఇంట్లోకి వెళ్ళినప్పుడు సంసారిగా ఉంటాను కాసేపు, కానీ ఏదేమైనా సామరస్యం చెడకుండా చూస్తా. అల్టిమేట్గా సామరస్యమే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కోటి సంపాదించారు, మీ కొడుకు ఏదో అయ్యాడు, నీ భార్య ఏదో అయ్యింది, కానీ అందరి మధ్యన సామరస్యం లేదనుకో, ఆల్రెడీ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ కదా. నేను అంటుంది ఏమీ లేదు కానీ సామరస్యం ఉంది. ఏదైనా విషయం గురించి ఓపెన్గా మాట్లాడుకోగలరు, క్రిటిసిజం చేస్తే తీసుకోగలరు. ఇది లేనప్పుడు కుటుంబం ఎందుకు? అసలు ఇట్లా మాట అంటే పడినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, పరమ దుర్మార్గులు దుష్టులంతో ఇంట్లో చేరినట్టుంటుంది. నాకైతే కుటుంబాలు కనిపిస్తలేవు. ఈగోయిస్టిక్ పీపుల్ అంతా ఒక దగ్గర చేరారు. కొట్లాడుకోవడానికి బయట కుదరదు కాబట్టి, నీ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోలేవు కాబట్టి అక్కడ చేరారు. చేరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు అత్త ఎవరు నన్ను లేదు, కోడల్ని పట్టుకుంటుంది. ఇక భర్త ఎవరు నన్ను లేడు, భార్యని పట్టుకుంటుంది. ఈమె ఎవరు నన్ను లేదు, పిల్లల్ని పట్టుకుంటుంది. పిల్లల్ని ఎవరు అనలేరు, టీవీని పట్టుకున్నారు. అట్లా ఎవరి ఎంజాయ్మెంట్ వాడు చూసుకుంటున్నాయి. ఒక 10-15 పిచ్చి కోతులన్నీ కలిసి ఒక బోన్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులంతా ఒక చోట పిచ్చోళ్ళ కంటే అధ్వానంగా ఉన్నది పరిస్థితి. కానీ దానికి బియాండ్గా లైఫ్ ఉందని వాళ్ళు ఆలోచించరు. ఆలోచిస్తే అందరికీ ఆలోచన కలగాలి. అట్లీస్ట్ నేను అంటున్నా, అందరూ కలిసి ప్రశాంతంగా హెల్తీగా మాట్లాడుకోరు, అందరూ కలిసి ఒక పుస్తకం చదివి డిస్కస్ చేసుకోరు, అందరూ కలిసి ఒక పాట పాడరు. ఎవడి అభిప్రాయాలు వాడుకున్నాయి, ఎవడి అభిరుచులు వాడుకున్నాయి, ఏం పొంద కుటుంబం అది. దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు కూడా యమ సలహాలు ఇస్తారు, వాళ్ళకి చెడగొడతారు. ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏకాంతంగా తీసుకెళ్ళి ఈ సంవత్సరంలో కొన్ని విషయాలు గమనించినాం తల్లి, అవి కొంచెం సరి చేసుకోరాదు, బాగుంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంట్లో షార్ట్ వేసుకొని తిరుగుతున్నావు కదా, కొంచెం పెద్ద అని ఇబ్బంది పడుతున్నాడు, జర చూడు, టైం తీసుకొని కొంచెం అంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా నువ్వు అవుట్ రైట్గా వచ్చిన 2 రోజులకి ఇట్లా నా పప్పు చేసేది అవ్వా ఇదేనా మీ అమ్మ నేర్పించిందంటే ఘోరంగా గాయం మీద తుపాకు కూడా చంపేస్తారు. అప్పుడు జస్ట్ వాళ్ళకి ఉన్న కంపాషన్తో చాలా మంది కోడల చేతులు అత్తలు బతికిపోయారు. లేకపోతే రాగానే దాడి చేస్తారు. ఈ అత్తలు తక్కువళ్ళు కాదు అమ్మో. అంటే నేను మనిషిని నమ్మను, ఇక్కడ లేదు ప్రతాపం అంతా చూపిస్తారు. ఆయన పప్పు ఇట్లా చేయొద్దా, నువ్వు ఎట్లా చేసినా ఓకే, నువ్వు 25 ఏళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని వచ్చే ఉంటావు, మేము చేసినట్టు నువ్వు ఎట్లా చేస్తావు అమ్మా, ఒక 2-3 నెలలు అయిన తర్వాత చూసుకుందాంలే, మధ్య మార్గం ఉండే ఉంటుంది. అంటే ఎవ్వరు కోపడరు, ఎవరిని అర్థం చేసుకుంటారు. పక్కకు పిలిచి చూడు తల్లి, ఇట్లా అందరి ముందు ఇట్లా చేసావు కదా, కొంచెం ఇబ్బంది అనిపించింది, కొంచెం మార్చుకునే ప్రయత్నం చేద్దామా, ఆలోచించు. ఒకవేళ నీకు కుదరదు అనుకో, మేము కూడా చిన్న నిర్ణయం తీసుకుంటాం. అట్లా బంధువులు వస్తే బయట కలిసి వస్తాం. ఏముంది, మన కుటుంబం బాగుంటే చాలు. నా కోసం నువ్వు కొన్ని మార్చుకోలేవు, నీ కోసం నేను కొన్ని మార్చుకోలేదు, బట్ ఎక్కడో చోట ట్రై చేద్దాం. ఏమంటావు అంటే నో అనేవాడు నాకైతే తారసపడలేదు. అట్లా కాకుండా అవుట్ రైట్గా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు విమర్శించినప్పుడు, అందరి ముందు క్రిటిసైజ్ చేసినప్పుడు చాలా గాయమవుతుంది. అంటే అంత బతికి ఇంటికి వచ్చి ఏమితో చెప్పించుకోవడానికి.
అంటే నాకు తెలియదు పప్పు ఎట్లా చేయాలి. ఫోన్ చేసి పక్కలకు చెప్తే మరి అత్తను ఏం చేస్తున్నావు, ఏదో ఆమె దొంగ పనికిరాని ఐడియా చేద్దాం కదా. అట్లా మెల్లగా ఒక విషబలేని ఈ కారణాల వల్ల కోర్టులో విడాకుల కేసులు 90 చిన్న చిన్న కారణాలే. అసలు నాకున్న ఒక అడ్వకేటు తన ఫ్యామిలీ కోర్టులో పనిచేస్తుంది. నేను చాలామంది పేరెంట్స్ని కోర్టుకి వెళ్ళి కలిసిన. కోర్టుకి వెళ్ళి ఇంకా గంట అయితే డైవర్స్ వస్తుంది. ఎంత బాగుంటారో, ఫ్రీ అయిపోతుంది మైండ్. ఆ భార్య భర్త ఎంత బాగుంటారో, పిల్లలతో చక్కగా ఆడుకుంటారు అసలు. బికాస్ ఒకరి నుంచి ఒకరికి ఏమో పంచాయతీ దిగుతుంది. డైవర్స్ అయిపోయినాక వారం వారం కలిసి ఉన్నారు ఫ్రెండ్లీగా. డైవర్స్ నేను చూసిన ఒక సంత సార్, డైవర్స్ అయింది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఆ కేసులో మేము ఇద్దరు ఉన్నాం కదా, డివోర్స్ అయిపోయింది సార్ అంటే, డివోర్స్ అయింది కదా, ఏ నిర్ణయం తీసుకోకుండా మీరు ఒక 1 year ఉండండి అన్న. 2 నెలలకు వాళ్ళిద్దరు డేటింగ్ చేసుకుని నా దగ్గర చెప్పారు, నేను అమ్మాయితో ఉంటున్నా, నేను వార్తలో ఉంటున్నా. అవును, అంటే చిన్న చిన్నవే. మనం ఎవరైనా ఒక్కడు కోరుకుంటాడు సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి కోరుతుంటారు. దానికి భంగం వాటిల్తే మనిషి తట్టుకోలేదు. దాన్ని చాలామంది నిర్వచించలేరు. కానీ సమ్వేర్ తాను అనుకున్న వ్యక్తులు ఎవరుతుంటారో వాళ్ళ ముందు ఇతన్ని ఏమన్నా ఈమెను ఏమన్నా తట్టుకోలేదు ప్రాణం. మనసు విలవిల్లాడిపోతుంది. నేను చూసిన, నేను కొన్నిసార్లు అట్లా ప్రవర్తించినప్పుడు గుర్తించిన, ఎందుకు ఏడుస్తున్నావు, నేను అన్నదాంట తప్పు అంటే నువ్వు అన్నదాంట తప్పు లేదు, వాళ్ళ ముందు అనడం తప్పు. నేను వెంటనే క్షమాపణ చెప్పి నెక్స్ట్ ఏదైనా సజెషన్ వస్తే నేను బయట పిలిచి చెప్తాను, నీకు ఓకేనా? ఓకే. నేను చాలాసార్లు టెస్ట్ చేసిన, వింటున్నారు. గుసగుసలాడి చెప్పి ఆలోచించు, ఇప్పుడే మారాలని కాదు, ఆలోచించి నాకు మళ్ళీ 1 గంట తర్వాత 2 రోజుల తర్వాత చెప్పు, వీళ్ళు వర్క్ ఆన్ ఇట్ అంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమని, కొంత సాధ్యమని, అసలు సాధ్యం కానీ, ప్లీజ్ ఒక్కటి వదిలేయమని చెప్తున్నారు. దాన్ని మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. జిద్దుకెళ్తున్నారు, నా మాట నెగ్గాలంటే శాసనం కుదరదు. ఒక మాట చెప్పను సార్ చివరిగా, చిన్నపిల్లలకు కూడా సొంత ఆస్తి, బ్యాంక్ అకౌంట్ వేరే ఇల్లు కనుకుంటే పేరెంట్స్తో ఉండరు. వాళ్ళకు వసతి లేక మనతో ఉంటున్నారు. ఇది నా అబ్జర్వేషన్. ఎవ్వరికి ఇష్టం లేదు. ఆ స్కూలు, ఆ ప్రెషర్స్, ఆ హోంవర్క్, ఈ పేరెంట్స్, వీళ్ళు సోకాళ్ళ సలహాలు, వీళ్ళే బాలేరు, మళ్ళీ వీళ్ళు సలహాలు ఇస్తారు. సో వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళే బాలేడు, అసలు ఓపిక చదువుకో అంటే వీళ్ళే చదువుకున్నారు. ఏం చదువుకున్నావు డాడీ నువ్వు అంటే చెప్తాడు కదా, చిన్నప్పటి నీ మార్కులు తీసుకురా నువ్వు అంటే మేము చదువుకోలేదు కాబట్టి నువ్వు చదువుకో. మరి మేము కూడా మా పిల్లలకి చెప్పాలంటే మేము చదువుకోదు కదా మరి. ఇదొక చిన్న ఆట సార్ ఇది. దీన్ని సీరియస్ తీసుకోకూడదు. నాన్ సీరియస్గా అంటే మనసుకు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. నిజంగా కుటుంబం బాగుండాలనుకుంటే నోరు కొంచెం తగ్గించుకొని సలహా ఇవ్వాలనుకుంటే, నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ కోసం చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. పేపర్ మీద రాసి ఇవ్వడం ఒక గొప్ప టెక్నిక్. దాంట్లో భావం తెలియదు, ఓన్లీ భాష మాత్రం ఉంటుంది. ఇప్పుడు తిన్న కంచము ఎక్కడ పెడితే అక్కడే పెడుతున్నావు, దయచేసి కడిగి పెట్టు, లేదా అట్లీస్ట్ అందులో వేయి అనేది అందరి ముందు చెప్తే కోపం వస్తుంది. అట్లా కాకుండా చిన్న పేపర్ రాసి ఆలోచించుకొని చెప్పు, లేకపోతే నీ ఐడియా చెప్పు, అసలు ఎట్లా ఎందుకు పెడుతున్నావు, దెర్ మస్ట్ బి ఏ రీజన్. మర్చిపోతున్నావా, సరే నేను గుర్తు చేస్తే పర్వాలేదా, ఎక్కడో చోట దొరుకుతుంది అన్నట్టు, గుర్తు చేయండి అంటే అందరి ముందు గుర్తు చేస్తే బాగుంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చిటికేస్తా, అట్లా గుర్తుపెట్టుకో. వింటారు. ఎట్లాంటి వాడైనా వాడిని మనం లొంగ తీసుకోవచ్చు మన చక్కటి ప్రవర్తనతో. కానీ అంత పేషెన్స్ లేదు అసలు. నాకు తెలిసింది అసలు ఈ పెళ్ళిళ్ళు చేసుకునేదంటే కొట్లాడుకోవడానికి మనిషి లేడబ్బా అని పెళ్ళి చేసుకుంటాను. నాకు అర్థమైంది అది. కొట్లానికి కావాలంటే పెళ్లి చేసుకోవాలి. మీరే అన్నారు, ఎక్కడైతే నీ అల్లరి చెల్లుతో వాళ్ళే, ఎక్కడైతే నీ అల్లరి చెల్లుతుందో వాళ్ళే నీ వాళ్ళ గుర్తించడం మీరు మాట్లాడుతున్నారు. అది కాంటెక్స్ట్ని బట్టి. కాంటెక్స్ట్ ఏదైనా అదే కదా రియాలిటీ. అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు నా ఇంట్లో ఉంటే నేను ఎగ్జాంపుల్, నేను చేసి ఏ పని మీరు చేయలేరు. ఇక్కడ నాకున్న కుటుంబం, వాళ్ళకున్న మానసిక పరిపక్వత వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను 2009 నుంచి నిరంతరం మాట్లాడుతూ నేను చెప్పిన దాని మీద నిలబడుతూ ఉండటం వల్ల ఒక స్పష్టత వచ్చింది అందరికీ. ఇప్పుడు హఠాత్తుగా ఇవ్వడం నాలాగా జుట్టు పెంచి కూడా తట్టుకోలేరు పేరెంట్స్, వదిలేయి ఫిలాసఫీ. ఇప్పుడు నా అల్లరిని వాళ్ళు అంగీకరిస్తున్నారని చెప్తున్నాను. అది నా కాంటెక్స్ట్, అది నా మీద నేను వేసుకున్న జోక్. అది అందరికి చెల్లుబాటు కాదు. అవును, ఎక్కడ ఈగో ఉండదో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర మన ఈగో ఎందుకు కోల్పోతాం అంటే వాళ్ళు పర్సనల్గా ఏది తీసుకోవట్లే పిల్లలు. అందుకని వాళ్ళు ఏం చేసినా గుండెల మీద తనినా మనం పట్టించుకోవడం లేదు. అదే మానసిక స్థితి ఉంటే నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు నాకెవరితో కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు నన్ను ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా ఇప్పుడు నాకే నియమాలు ఉండవు.
ఎవరైనా ఏదైనా అనొచ్చు నన్ను. నేను చేసే పనికి వాటిని లెక్కలోకి తీసుకోవద్దని చెప్తాను నేను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చి నాకు ఫ్రెండ్ అయినా అది మీకు సంబంధం లేదు. అది అది నా పర్సనల్ విషయం. మీకు ఏదైనా నచ్చకపోతే నాకు అద్భుతంగా మీరు చెప్పొచ్చు. ఆ డోర్ ఎప్పటికీ ఓపెన్ ఉంది. మీరు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, మీరు నన్ను ఉత్తికి చేయొచ్చు. ఈ డిస్కషన్ ఎప్పుడు ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను కూడా నా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మిమ్మల్ని అర్థం చేసుకుని నేను చెప్పాల్సింది చెప్తాను. కానీ పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోండి. నేను మీకు ఏదైనా చెప్తుంటే ఏదో సాధించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక సలహా సూచన మేరకే. ఒకవేళ మీరు మారకూడదని నిర్ణయం తీసుకుంటే నేను అస్సలు మార్చను. నాకే ఆసక్తి లేదు. ఎలాంటి నాకు నిజంగా ఇబ్బంది ఉంటే నేను ఇల్లు వదిలి వేరే వెళ్ళి ఉంటాను. మనమేం బాండ్ రాసుకుని పుట్టలే, అందరం కలిసి ఉంటాం లైఫ్ అంతా. ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్తాను. నాకు నిజంగా నా ఎగ్జిస్టెన్స్కి నా యొక్క ఏకాంతాన్ని నిజంగా భంగం వాటిల్తుంది అనుకో కుటుంబం వల్ల, ఇక వాళ్ళు మారని నిర్ణయించుకుంటే నేను ఖచ్చితంగా నాకు ఏ ఆస్తి వద్దు ఏమొద్దు, నాకు ప్రశాంతతనే కావాలి. నేను అనుకుంటే ఒక నెల రోజుల్లో మళ్ళీ ఒక 5,000 సంపాదించుకోగలను. ఆ జ్ఞానం నేను సంపాదించుకున్నాను. ఒక పెయింటింగ్ చేస్తాను, లేకపోతే నా యూట్యూబ్ టాక్స్ కంటిన్యూ చేస్తాను. రోడ్డు మీద నాకు అన్ని పనులు గౌరవప్రదమైనవన్న అవగాహన కలిగింది కాబట్టి నా అవసరమైతే రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతుకుతాను. నాకేం ప్రాబ్లం లేదు. ఈ అవగాహన వచ్చింది కాబట్టి నేను ఒకవేళ సంపాదించినా వాటి మీద నేను సందర్భోచితంగా ఉపయోగించుకుంటాను తప్ప అవి లేకపోతే నా లైఫ్ లేదని నాకేం లేదు. ఏది ఉన్నా లేకపోయినా నేనున్నాను. నాకు నిజంగా నన్ను కాపాడేది ఏంటంటే నాకున్న అవగాహన తప్ప మనిషి కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, అవేవి కాపాడు. మై అండర్స్టాండింగ్ ఈజ్ మై గైడింగ్ లైట్ అన్నమాట. అది నన్ను కాపాడుతుంది. రకరకాల సందర్భాల్లో నేను ఎలా ఉండాలని నాకు దిశానిర్దేశం చేస్తున్నది నా అవేర్నెస్సే. నేను చాలా సందర్భాల్లో నిశ్శబ్దం ఉండటానికి తోడ్పడుతుంది అనమాట. ఇప్పుడు అనవసరం చెప్పి అంటే ఉండిపోతాను. ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే నా మాట నెగ్గాలని అట్లేం లేదు. ఇది వ్యక్తులకు సంబంధించిన కాంటెక్స్ట్. ఎవరున్నా లేకు నేను ప్రశాంతంగా ఉన్నది నా రియలైజేషన్. నేను దేని గురించి ఎదురు చూడదు. నాకు ఆకలితే నేను చూస్తాను, భోజనం ఉంటే తింటాను, యూజ్ చేసుకుని తింటాను, నవ్వుకుంటూ అందరికి చేసి పెట్టి మరీ తింటాను. తీసేసిన నా ప్రతిస్పందన. నేను ఇది చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, మీరు నా కోసం అందం ఉంటే పెట్టలేరు, ఏదో చెడిపోయే వ్యవహారం ఇది. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నాకు ఎవరి మీద. కొందరు దీన్ని చేతగాంతనం అన్నారు. నేను అట్లా అనుకుంటే నీకు బాగుంటే అట్లే అనుకోపో అని చెప్పి పంపించినాను. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్ విత్ పీపుల్. ఒక అవగాహనలో నుంచి పనిచేయడం తప్ప ఇది ఫైనల్ అని ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. అంటే మీరు ఫైట్ చేయొద్దని డిసైడ్ అయిపోయారు అక్కడ ఎవరితో? కాదు, తినవలసింది నేను, నాకు ఆకలిసింది నేను చేసుకుని తింటాను. నా కోసం అనేవి లేదు. వాళ్ళకి అనిపిస్తే చేయాలి తప్ప నేను బలవంతం ఎట్లా చేస్తాం, మళ్ళీ హిట్లర్ షాహీ అయిపోతుంది. ఎవరి స్పృహ వాళ్ళకు ఉండాలి. కొన్నిసార్లు మర్చిపోవచ్చు, వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు, హఠాత్తుగా ఫోన్లో ఉండి మర్చిపోవచ్చు, ఏదో కారణం దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మనం దాడి ఎట్లా చేస్తాం. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉండటం ఇష్టం లేదని డిక్లేర్ చేశారు అనుకో, హాయిగా వండుకొని తిను, బాధ కథ. నేను చాలా సింపుల్ వేలో చూస్తున్నా లైఫ్. అంటే నా కోసం ఒకరు ఇట్లా చేయాలని నేను అనుకోవట్లేదు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇవన్నీ చేస్తే చాలా హంబుల్గా దాన్ని గౌరవించి దానికి రెస్పెక్ట్ ఇచ్చి తింటాను. కానీ నా కోసం మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అన్నది ఒక్కటి తీసేసినది. అలా ప్రెస్టేజ్ పోయి ఇంతవరకు ఇట్లా అయినాయి కాబట్టి దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని మనం ఇప్పుడు ఇట్లా నిబ్బరించుకున్నట్లు దాంట్లో ఇది అంతే, అంతకుమించి మరేమీ లేదు. ఇది బాగా చేస్తే మీరు డ్యూటీ ఎక్కడ? రకరకాల ఎక్కడ స్థిరంగా లేదు సార్. ఓకే, మా ఇంటి దగ్గర. అచ్చా, ఓకే, గుడ్. ఏదేమైనా ఉన్న చోట హాయిగా ఉండండి. డోంట్ టేక్ ప్రొఫెషన్ టూ సీరియస్లీ. సీరియస్నెస్ లేదు. నేను చెప్పేది మీకు సలహా కాదు, వినేవాళ్ళు ఎవరైనా. యాక్చువల్లీ నేను మాట్లాడాలనుకుంది వేరు, ఇప్పుడు పర్లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని వచ్చింది. అలాగే.